మీరు థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడైనా చేయించుకున్నారా? ఒకవేళ చేయించుకుంటే ఆ థైరాయిడ్ రిపోర్ట్‌ని చెక్ చేసుకోవడం ఎలా? అండ్ మీకు హైపోథైరాయిడ్ ఉంటే, అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మీరు హైపోథైరాయిడ్ గురించి, హైపర్ థైరాయిడ్ గురించి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. హైపోథైరాయిడ్ అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటం. అండ్ హైపర్ థైరాయిడ్ అంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం. బట్ ఈ వీడియోలో మనం హైపోథైరాయిడ్ గురించే డిస్కస్ చేసుకుంటాం. మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ T3 అండ్ T4. వీటినే థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. బట్ T3 అనేది కొంచెం తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్రాబబ్లీ ఒక 20% అలా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇదే యాక్టివ్ ఫామ్, అంటే ఇదే మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్, అంటే దీన్ని డైరెక్ట్గా మన బాడీ యూటిలైజ్ చేసుకోలేదు. అల్టిమేట్గా ఇది T3 కింద కన్వర్ట్ అయిన తర్వాతే మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు T4 నుంచి T3 ఎవరు కన్వర్ట్ చేస్తారు అంటే మన లివర్. మోస్ట్ ఆఫ్ ది T4ని T3 కింద మన లివర్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ కొంచెం శాతం మాత్రం మన బాడీలో ఆర్గాన్స్ T4 నుంచి T3 కింద కన్వర్ట్ చేస్తాయి. సో మన థైరాయిడ్ రిపోర్ట్లో ఫస్ట్ చెక్ చేయాల్సింది T3. అది ఉండాల్సిన రేంజ్లోనే ఉండాలి. మన బాడీ అవసరాన్ని బట్టి ఎంత థైరాయిడ్ ప్రొడ్యూస్ చేయాలి అనేది మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్, అది TSH అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయక మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటే మన పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువ TSHని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే మన థైరాయిడ్ని ఎక్కువ థైరాయిడ్ ప్రొడ్యూస్ అయ్యేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు అది కరెక్ట్ రేంజ్లో, అంటే ఉండాల్సిన రేంజ్లో థైరాయిడ్ని ప్రొడ్యూస్ అయ్యేలాగా దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఒకవేళ మీకు TSH వాల్యూ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటం వల్ల అది ఉండాల్సిన రేంజ్లో ప్రొడక్షన్ చేయడానికి స్టిమ్యులేట్ చేసే హార్మోన్ ఎక్కువగా ఉందని. సో మన థైరాయిడ్ రిపోర్ట్లో నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే TSH. ఇది కూడా ఉండవలసిన రేంజ్లోనే ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే ఏంటంటే మీకు హైపోథైరాయిడ్ ఉన్నట్టు. సో T3, TSHతో పాటు T4 కూడా ఉండాల్సిన రేంజ్లోనే ఉంటే మంచిది. సో మన థైరాయిడ్ రిపోర్ట్లో T3, T4, TSH వాల్యూస్తో పాటు ఇంకొక 2 వాల్యూస్ గురించి కూడా తెలుసుకోవాలి. దాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మీ TSH వాల్యూ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉందని. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే డాక్టర్ ప్రాబబ్లీ మీకు థైరాయిడ్ మెడికేషన్ సజెస్ట్ చేయొచ్చు. అది 25 mcg కావచ్చు, 50 mcg కావచ్చు, ఇలా సజెస్ట్ చేయొచ్చు. బట్ యాక్చువల్గా ఈ థైరాయిడ్ మెడికేషన్ ఏంటంటే T4 ఫార్మాట్లో ఉన్న థైరాయిడ్, అది ఇన్యాక్టివ్ ఫామ్. ఇంటర్నల్గా మన బాడీ ఏం చేస్తుందంటే T3 కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మన బాడీ కావాల్సినంత థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేసుకోలేనప్పుడు మనం ఎక్స్టర్నల్గా ట్యాబ్లెట్ రూపంలో మన థైరాయిడ్ తీసుకుంటున్నాం కాబట్టి TSH ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. కొన్ని కేసెస్లో ఈ థైరాయిడ్ మెడికేషన్ని లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో మాత్రం మీరు రైట్ డైట్ తీసుకుంటే మీ థైరాయిడ్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు హైపోథైరాయిడ్ ఏ రీజన్స్ వల్ల వస్తుందో తెలుసుకుంటే మనం ఏ డైట్ తీసుకోవాలి, ఏ డైట్ తీసుకోకూడదో మనకు క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా ఇది తినండి, ఇది తినొద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు. హైపోథైరాయిడ్ రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీ బాడీలో సరైన న్యూట్రిషన్ లేకపోవడం, అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోవడం వల్ల మీకు హైపోథైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అవేంటంటే ముఖ్యంగా అయోడిన్ అండ్ సెలీనియం. ఈ 2 మినరల్స్ తక్కువగా ఉంటే మీకు హైపోథైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. బట్ అయోడిన్ మీకు తక్కువ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే మీరు డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, పప్పు దినుసులు, ఇలా డిఫరెంట్ ఫుడ్స్ తింటుంటే మీకు కావాల్సిన అయోడిన్ మీ బాడీకి వచ్చేస్తుంది. అయోడిన్ తక్కువ ఉండటం అనేది చాలా చాలా రేర్. సో అయోడిన్కి మీరు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బట్ సెలీనియం తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీ బాడీలో సెలీనియం తక్కువ ఉంటే దానికి మీరు సప్లిమెంట్స్ వాడచ్చు. అండ్ సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా మంచిదే. సెలీనియం ఎక్కువగా ఉన్న ఫుడ్ లిస్ట్లో ఫస్ట్ వచ్చే ఫుడ్ ఏంటంటే బ్రెజిల్ నట్. ఇది మీరు రోజుకి 3-4 బ్రెజిల్ నట్స్ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన సెలీనియం మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎగ్స్, బ్రౌన్ రైస్, మష్రూమ్స్, ఓట్స్, వీటిల్లో కూడా కొంచెం ఉంటుంది. బట్ ఫస్ట్ చెప్పిన ఫుడ్ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది.
ఇవే కాకుండా పప్పు దినుసుల్లో, నట్స్‌లో, ఫ్రూట్స్‌లో, కొన్ని రకాల ఆకుకూరల్లో కూడా ఉంటుంది. కానీ వీటిలో కూడా నేను ఇందాక చెప్పిన వాటికంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్‌గా అయోడిన్ అనేది మన థైరాయిడ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేస్తుంది. అలాగే సెలీనియం అనేది T4 నుంచి T3 కన్వర్షన్‌కి హెల్ప్ అవుతుంది. అంటే ఇనాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్‌గా కన్వర్ట్ అవ్వడానికి సెలీనియం ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సెలీనియం, అయోడిన్‌తో పాటు మూడవది జింక్. ఈ జింక్ తక్కువ ఉన్నా కూడా మీకు హైపోథైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ జింక్ అనేది థైరాయిడ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుతుంది అండ్ T4 నుంచి T3 కన్వర్షన్‌కి హెల్ప్ అవుతుంది అండ్ TSH ప్రొడక్షన్‌కి కూడా జింక్ అనేది హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు జింక్ తక్కువగా ఉంటే సెలీనియం సప్లిమెంట్స్‌తో పాటు జింక్ సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌లో ముఖ్యంగా సీ ఫుడ్స్. ఈ సీ ఫుడ్స్‌లో కూడా జింక్ ఎక్కువగా ఉండేది ఆయిస్టర్స్‌లో, ఆ తర్వాత క్రాబ్‌లో, ఇంకా ఆ తర్వాత చికెన్‌లో, ల్యామ్‌లో, ఆ తర్వాత పంప్కిన్ సీడ్స్‌లో, హెంప్ సీడ్స్‌లో, నువ్వుల్లో, ఇంకా బాదంలో, క్యాష్యూలో, గ్రౌండ్ నట్స్‌లో, డైరీ ప్రొడక్ట్స్‌లో, మష్రూమ్స్‌లో, పాలకూరలో, అన్ని రకాల గ్రెయిన్స్‌లో, చెన, ఇంకా అన్ని రకాల పప్పు దినుసుల్లో, వీటన్నిటిలోనూ ఉంటుంది. కానీ ఓయిస్టర్‌తో కంపేర్ చేసినప్పుడు వీటిలో చాలా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎంత జింక్ రిచ్ ఫుడ్స్ తిన్నా కూడా మనకి డైలీ కావాల్సిన జింక్ అనేది మన బాడీకి అందకపోవచ్చు. కాబట్టి కంపల్సరీ మీరు జింక్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్‌తో పాటు మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది. సో ప్రోటీన్ కోసం మీరు వెజిటేరియన్ ఫుడ్‌తో పాటు ఎగ్స్, మీట్ లాంటివి తీసుకుంటే చాలా మంచిది. దీంతో పాటు మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే ఫిష్ ఆయిల్, డి విటమిన్ కూడా తీసుకుంటే మంచిది. సో డి విటమిన్ తీసుకున్నప్పుడు K2 విటమిన్ కూడా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. డి విటమిన్ అనేది మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఫుడ్లో ఉన్న కాల్షియంని ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ చేసి మన బ్లడ్ స్ట్రీమ్లోకి పంపడానికి డి విటమిన్ హెల్ప్ చేస్తుంది. K2 విటమిన్ ఏం చేస్తుందంటే సో ఈ బ్లడ్లో ఉన్న కాల్షియంని మన బోన్స్లోకి ప్రాపర్గా అబ్జర్బ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పినవి మీ థైరాయిడ్ ఇష్యూని ఫిక్స్ చేయడంలో హెల్ప్ చేయడమే కాకుండా మీకు థైరాయిడ్ ఇష్యూ వల్ల వచ్చే వేరే ఇష్యూస్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అండ్ మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో అండ్ మీ బోన్ డెన్సిటీని పెంచడంలో ఇలా రకరకాలుగా హెల్ప్ అవుతుంది. సో ఈ సప్లిమెంట్స్ వాడుతూ నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఒక 2-3 మంత్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సో దాన్ని బట్టి అవసరమైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో థైరాయిడ్ ఇష్యూ రావడానికి రెండవ కారణం మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఆర్గాన్స్ మీదే అటాక్ చేయడం. దీనివల్ల కూడా థైరాయిడ్ ఇష్యూ వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఆర్గాన్స్ మీదే ఎందుకు అటాక్ జరుగుతుంది అంటే ఎక్కడైనా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ప్రాబబ్లీ మన ఆర్గాన్స్ మీదే ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు అక్కడ థైరాయిడ్ హార్మోన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ థైరాయిడ్ హార్మోన్ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఫారిన్ బాడీ కింద అనుకుని దాని మీద అటాక్ చేయడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చింది. కాబట్టి అల్టిమేట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన హైపోథైరాయిడ్ని హాషిమోటో థైరాయిడ్ అంటారు. అలాగే ఈ విధంగా వచ్చిన హైపర్ థైరాయిడ్ని గ్రేవ్స్ అంటారు. సో ఈ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేస్తుంది. ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేస్తుందో వాటిని యాంటీబాడీస్ అంటారు. నిజానికి ఈ యాంటీబాడీస్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికే చేసే అటాక్. బట్ అన్ఫార్చునేట్లీ అది మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. దీన్నే ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఇలా మన బాడీలో యాంటీబాడీస్ ఉండవలసిన రేంజ్ కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అని తెలుసుకునే టెస్ట్ ఏంటంటే యాంటీ-TPO యాంటీబాడీస్ టెస్ట్ అంటారు. సో ఈ యాంటీ-TPO యాంటీబాడీస్ మన బాడీలో ఎంత ఎక్కువగా ఉంటే మన థైరాయిడ్ గ్లాండ్ మీద ఇన్ఫ్లమేషన్ అంత ఎక్కువగా జరుగుతుందని అర్థం. సో మీకు ఇలా ఇన్ఫ్లమేషన్ వల్ల హైపోథైరాయిడ్ వస్తే దీనికి మీరు కంపల్సరీ మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ పెరిగి వేరే ఆర్గాన్స్ మీద కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్లో కావచ్చు, మజిల్స్లో కావచ్చు, ఇంకా ఆర్టరీస్లో కావచ్చు, ఇలా ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది. సో ఇలా మీకు ఇన్ఫ్లమేషన్ వల్ల హైపోథైరాయిడ్ వస్తే మెడికేషన్తో పాటు నేను ఇందాక చెప్పిన సప్లిమెంట్స్తో పాటు కొన్ని డైట్ చేంజెస్ తీసుకుంటే సో మన థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేయవచ్చు అండ్ వాటి వల్ల వచ్చే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి కొంతవరకు అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి థైరాయిడ్ ఇష్యూస్ లేకపోయినా
మీరు యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు యాంటీబాడీస్ ఉండవలసిన రేంజ్ కంటే ఎక్కువ ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో మీకు థైరాయిడ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని. ఒకవేళ మీకు హైపోథైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ అనేది మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే ఎవరికైతే ఫ్యూచర్లో థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందో ఇన్ఫ్లమేషన్ వల్ల, వాళ్ళు కూడా థైరాయిడ్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇన్ఫ్లమేషన్ కలిగించే ఫుడ్స్ని తగ్గించాలి. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్స్, అలాగే రిఫైన్డ్ ఆయిల్స్, ఇలాంటి ఫుడ్స్ని అన్నింటినీ కట్ చేయడం వల్ల మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించవచ్చు. ఆ తర్వాత మీరు గ్లూటెన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ అంటే ఎక్కువగా గోధుమల్లో, బార్లీల్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ గ్లూటెన్ ప్రోటీన్ కూడా థైరాయిడ్ ప్రోటీన్ లాగా మిమిక్ చేస్తుంది కాబట్టి వీటి వల్ల కూడా మన బాడీలో యాంటీబాడీస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్లూటెన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ని కూడా అవాయిడ్ చేయాలి. వీటిలో ఉండే కెసిన్ ప్రోటీన్, వే ప్రోటీన్ కూడా ఇన్ఫ్లమేషన్కి కారణం అవుతాయి. అలాగే మీరు సాయ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇందులో ఉండే ప్రోటీన్ వల్ల కూడా మన బాడీలో యాంటీబాడీస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాయ్ని మీరు అవాయిడ్ చేయాలి. యాక్చువల్గా మనం తినే ఫుడ్స్లో క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, వీటిలో గైట్రోజన్స్ అని ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ అబ్సార్ప్షన్ని అడ్డుకుంటాయి. కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇదంతా ఒకప్పుడు, అంటే 1990 కంటే ముందు గాయిటర్స్ అనే డిసీజ్ ఎక్కువగా ఉండేది. గాయిటర్ అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అబ్నార్మల్గా బల్జ్ అవడం, దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ తగ్గడం, ఇలా కాంప్లికేషన్స్ రావడం అనేది జరిగేది. ఎవరికైతే అయోడిన్ డిఫిషియన్సీ ఉండి అండ్ గైట్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల వాళ్ళకి మాత్రమే ఈ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ రోజుల్లో అయోడిన్ డిఫిషియన్సీ అనేది చాలా చాలా తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే లేదు. యాక్చువల్గా గైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి ఫుడ్స్ మీరు ప్రాపర్గా కుక్ చేయడం వల్ల వాటిలో ఉన్న గైట్రోజన్స్ కొంతవరకు తగ్గుతాయి. అలాగే మిల్లెట్స్లో కూడా గైట్రోజన్స్ ఉంటాయి. బట్ వీటిని ప్రాపర్గా సోక్ చేసి ప్రాపర్గా కుక్ చేయడం వల్ల వీటిలో కూడా గైట్రోజన్ లెవెల్స్ కొంచెం వరకు తగ్గుతాయి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే గైట్రోజన్ ఫుడ్స్ని అంటే మిల్లెట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ వీటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అనేది మీకు గ్రైన్స్ వల్ల వస్తే అన్ని రకాల గ్రైన్స్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది, ఇంక్లూడింగ్ మిల్లెట్స్, రైస్ ఆల్సో. ఒమేగా 3 సప్లిమెంటేషన్ కోసం మీరు ఫిష్ ఆయిల్ వాడచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను. బట్ మీరు ఒకవేళ వెజిటేరియన్ అయితే ఫిష్ ఆయిల్ బదులుగా మీరు ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకోవచ్చు. అలాగే జింక్, సెలీనియం సప్లిమెంట్తో పాటు D3 విత్ K2 విటమిన్ కూడా తీసుకుంటే మంచిది. అలాగే మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. అండ్ సరైన నిద్ర కూడా ఇంపార్టెంట్. మీ బాడీ ప్రాపర్గా డీటాక్స్ అవ్వాలి అంటే నిద్ర అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట. కాబట్టి మీరు ప్రాపర్ నిద్ర అనేది కూడా ఉండాలి. బట్ ఇన్ఫ్లమేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, అంటే మోర్ దెన్ 80% కేసెస్లో లీకీ గట్ వల్లే వస్తుంది. సో ఈ లీకీ గట్ని హీల్ చేయడానికి బోన్ సూప్, అలాగే L-గ్లూటమిన్ సప్లిమెంట్ కూడా వాడితే మంచిది. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ప్రోబయోటిక్స్, అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. మీరు తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల కూడా మీ లీకీ గట్ ఇష్యూస్ పెరుగుతాయి. కాబట్టి డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ కేసెస్ అనేవి ఇప్పుడు నేను చెప్పిన 2 కారణాల వల్లే రావచ్చు. బట్ వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే రేడియేషన్ థెరపీ వల్ల, పిట్యూటరీ డిజార్డర్ వల్ల, థైరాయిడ్ సర్జరీ వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల, ఇలా ఇతర కారణాల వల్ల కూడా థైరాయిడ్ ఇష్యూస్ అనేది రావచ్చు. బట్ ఆ కేసెస్ చాలా చాలా తక్కువ అండ్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. యాక్చువల్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అనేవి కొన్ని ప్రోటీన్తో బైండ్ అయి ఉంటాయి, కొన్ని ప్రోటీన్తో బైండ్ అవ్వకుండా ఉంటాయి. సో ఏవైతే ప్రోటీన్తో బైండ్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఫ్రీ T3, ఫ్రీ T4 అంటారు. యాక్చువల్గా ఇవే మోస్ట్ బయోలాజికల్లీ యాక్టివ్ ఫామ్. యాక్చువల్గా T3, T4 హార్మోన్స్ని టోటల్ T3, టోటల్ T4 అంటారు. బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసినప్పుడు టోటల్ అని యూజ్ చేయము. T3 సింపుల్గా T3, T4 అంటాం. ఫ్రీ T3ని మాత్రం సపరేట్గా మనం ఫ్రీ T3, ఫ్రీ T4 అని అంటాం. సో థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు T3, T4, TSHతో పాటు ఫ్రీ T3, ఫ్రీ T4 కూడా కొంతమంది చేయించుకుంటారు. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ థైరాయిడ్ రిపోర్ట్లో FT3, FT4, T3 అంటే ఏంటి, T4 అంటే ఏంటి, TSH అంటే ఏంటి. సో దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.